హాయ్ అండి. మీ పేరండి? హాస్య హాస్య క్రిస్టిన్. ఓకే. ప్రొటెస్ట్‌కు వచ్చారు మీరు. భారత ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. రీ ఎగ్జామ్ పెట్టేసినాం. రిజల్ట్ కూడా వచ్చేసింది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి? చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంది? లాభం ఏంది అని చెప్తా ఉన్నాడు. అండర్ హిజ్ ఓకే, ఆయన మినిస్టర్ ఉన్నంత కాలం అంతా దెర్ హ్యావ్ బిన్ అ లాట్ ఆఫ్ లీక్స్. నీట్ పేపర్ కాదు, లాస్ట్ ఇయర్ క్లాట్ లీక్ అయిన రూమర్స్ కూడా ఉండే. అండ్ దెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా ఉంది. సో ఇఫ్ హీ రిజైన్స్ దట్ విల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ టు హ్యాపెన్. అండ్ నెక్స్ట్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద బెటర్ థింగ్స్ దట్ వీ కెన్ మీరు కంటిన్యూ చేయండి. ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేమైనా తప్పు మీ ఉద్యోగం చేస్తే మిమ్మల్ని తీసేస్తారు. దట్స్ ద సేమ్ థింగ్. ఇది ఇంత పెద్ద కంట్రీలో 21 స్టూడెంట్స్ చనిపోయారు. సంబడీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక జాబ్ ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, అది నువ్వు ఇంత చెత్తగా చేస్తే నువ్వు తప్పకుండా వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతే ఆయనకి ఏముంటుంది చెప్పండి? అంత పెద్ద క్యాబినెట్లో అంత పెద్ద మంత్రి, ఆయన రెసిగ్నేషన్ ఇస్తే ఆయనకు తినడానికి తిండి ఏముండదని కాదు, మంచిగా జీవిస్తాడు. కానీ ఇంతమంది చనిపోయారు బికాజ్ ఇండియా ఇస్ అ వెరీ బిగ్ కంట్రీ. ద మాసెస్ ఆర్ మోస్ట్లీ ఇల్లిటరేట్. ఏదైనా తప్పు అయితే ఒక మినిస్టర్ అకౌంటబిలిటీ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది పీపుల్లో. దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ ద వరల్డ్ అవుతుంటుంది. ఏదైనా తప్పు అయితే ద మినిస్టర్ హూస్ రెస్పాన్సిబుల్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. చాలా పెద్ద పాలిటీషియన్స్, శరద్ పవార్ గారు, చాలా పెద్ద వాళ్ళు కూడా రెసిగ్నేషన్ తీసుకున్నారు. నార్మల్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హూస్ ఇన్క్వాలిఫైడ్, ఆయన తీసుకోవడానికి ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుందో? ఇట్స్ ఓన్లీ ద ఈగో, ద ఫ్రెజైల్ ఈగో ఆఫ్ ద లీడర్స్ హు ఆర్ దేర్ ఇన్ బీజేపీ. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అసలు ఆయన ఎందుకు చేయాలి? అసలు లీక్కు ఆయనకి ఏం సంబంధము? అసలు లీక్ చేసిన వాళ్ళు 13 మెంబర్స్, వాళ్ళని వ్యవస్థ పట్టుకున్నది, శిక్షించబోతుంది త్వరలో. ఎందుకు రిజైన్ ఎందుకు? అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్ ఎవరు? వాళ్ళ హెడ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి. ఎప్పుడైతే ఏదైనా మంచిగా అయితే అప్పుడైతే ఫుల్ క్రెడిట్ తీసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ స్కూల్ పెడితే ఆయన ఉరుక్కుంటూ వచ్చేస్తారు, మినిస్టర్ ఉరుక్కుంటూ వచ్చేస్తారు. క్రెడిట్ తీసుకోవడానికి ఫస్ట్ ఉంటారు కానీ బ్లేమ్ తీసుకోవడానికి ఇంత బ్యాక్ ఆఫ్ అవుతున్నారు. సో దిస్ ఇస్ ద హిపోక్రసీ వాళ్ళ లోపల ఉంది. అండ్ ఇట్ ఇస్ జస్టిఫైడ్ that they should take responsibility as a minister, as a public figure, as a public servant. They should take responsibility. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా తుకుడే తుకుడే గ్యాంగ్, ఇదంతా పేడ్ బ్యాచ్, దేశాన్ని ముక్కలు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. టుక్డే టుక్డే గ్యాంగ్ అని వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రెస్ ఇంటర్వ్యూ, అది గోధి మీడియా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇంత ప్రొటెస్ట్ అవుతుంటే సోనామ్ వాంగ్చుక్ గారు అక్కడ హంగర్ స్ట్రైక్లో ఉంటే ఆయన ఏం చెప్తారంటే టుక్డే టుక్డే గ్యాంగ్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాము, వీ డోంట్ నో ఎనీబడి. ఒక పోస్టర్ చూసి వచ్చేసాం, వీ నో మనీ, నో నథింగ్. వి బోత్ ఆర్ నార్మల్ స్టూడెంట్స్. ఎవరితో ఇక్కడ మాకు ఎవ్వరు తెలియదు. వి జస్ట్ కేమ్ హియర్ ఫర్ వన్ థింగ్ అండ్ దట్ ఇస్ కాజ్, నో పర్సన్ అండ్ నథింగ్ ఎల్స్. ఒక్కసారి మీరు గ్రౌండ్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అలా గోధి మీడియా ఇంకా మ్యానిపులేటెడ్ న్యూస్ చూడడం కంటే మీరు ఒక్కసారి గ్రౌండ్కి రాండి, మీకు కనిపిస్తుంది. ఓల్డ్ పీపుల్ ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. వీళ్ళందరినీ టుక్డే టుక్డే గ్యాంగ్ అనడం ఇస్ వెరీ రాంగ్. యూ జస్ట్ కమ్ అండ్ సీ. మిమ్మల్ని, యువతను, విద్యార్థులను ఎవరైనా రెచ్చగొడుతున్నారా? రెచ్చగొడుతున్నారంటే వాళ్ళ యాక్షన్స్ ఇయర్స్గా రెచ్చగొడుతున్నారు. నేను లా స్టూడెంట్ని, మా క్లాట్ ఎగ్జామ్ ఇయర్ బై ఇయర్ మిస్టేక్స్ చేస్తున్నారు. రీసెంట్లీ క్లాట్ ఎగ్జామ్లోనే ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు కూర్చోపించారో వాళ్ళు చెప్పారు ఎన్టీఏ నుంచి తీసుకోకండి అని. బట్ స్టిల్ దే ఆర్ కీపింగ్ ది ఎగ్జామ్ ఆన్ 6 డిసెంబర్. నిన్ననే వచ్చింది రిపోర్ట్. సో వీఆర్ సఫరింగ్. ఇప్పుడు ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంటే మాకు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇది రెచ్చగొట్టడమే. మీరు మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ అది రెచ్చగొడుతున్నారు. వీ కాల్ ఇట్ రేజ్ బేటింగ్. వాట్ ఎవర్ ఇస్ దేర్, ద యూత్ వీ ట్రై టు రొమాంటిసైజ్ ఇట్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్ ఇస్ వెల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. లాస్ట్ ఇయర్ నేను కూడా క్లాట్ రాశాను. అండ్ లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ ఒక క్వశ్చన్లో తప్పు ఉండే పేపర్ లీక్ అయిందని వాట్ ఎవర్ ఈ సెట్, దానివల్ల లేట్ అయింది. కౌన్సిలింగ్ ప్రాసెస్ లేట్ అయింది. అండ్ దానివల్ల ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కౌన్సిలింగ్ లేట్ అవ్వడు, అడ్మిషన్ లేకపోవడు, అండ్ ది అదర్ కాలేజెస్ ఆల్సో. ఒక క్వశ్చన్ నా నుంచి ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని అంటున్నారు కదా, నీట్ పేపర్ లీక్. మొన్న ఆ మధ్యలో ఏరోప్లేన్ ప్రమాదం జరిగింది గుజరాత్లో. ఇంకెక్కడన్నా ట్రైన్ ప్రమాదం జరగవచ్చు. వీళ్ళ ప్రమాదం ఏముంటుంది? మరి వాళ్ళు కూడా రిజైన్ చేయాలన్నా? చేయాల్సిందే. అదే కదా వీళ్ళ ప్రాబ్లమ్.
ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ అవుతుండే ఒక మంత్రిని తీయడం వాళ్ళకి ఏం పెద్ద పని కాదు. కానీ చాలా మంది ఉన్నారు కదా, అహ్మదాబాద్ క్రాష్ అయితే రామ్మోహన్ నాయుడు గారిని, ఇప్పుడు ఎథనాల్ అవుతుంటే నితిన్ గడ్కరీని, వీళ్ళందరు ప్రాబ్లమ్స్ ఎప్సీన్ ఫైల్స్లో హర్దీప్ పూరి, వీళ్ళందరూ ఒక్కరిని బయటకు తీస్తే వీళ్ళందరి పేర్లు కూడా బయటకు తీస్తాడు కదా, అది వీళ్ళ భయం. ఒక్కరిని తీస్తే అందరు బ్లేమ్ తీసుకోవాలి. అదొక్కటి బీజేపీ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, అందరిని కలిసి పెట్టుకోవడం. ఎవరిని ఓన్లీ వాళ్ళ మంత్రివర్గంని కలిసి ఉంచడమే వాళ్ళ పని. ఒకళ్ళు బయటికి వెళ్తే మిగతా అందరు చిట్టా బయటకు తీస్తారని వాళ్ళ భయము. అందుకే ఇంత లేట్గా చేస్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళు భయపడడం స్టార్ట్ అవ్వారు. మోదీ గారు వాళ్ళు పొద్దున ట్వీట్ చేశారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు. ద వార్ ఇస్ నాట్ ఓవర్ అండ్ దిస్ రెవల్యూషన్ విల్ విన్. థ్యాంక్ యూ. జై భారత్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఐశ్వర్య, నేను ఎల్ఎల్బి స్టూడెంట్. ఐశ్వర్య గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ చెప్తున్నది ఏంటంటే, లేదా భారత ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, దోషులను గుర్తించినాం, రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్ వచ్చేసింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని మీరు కోరుతున్నారు కాబట్టి రిజైన్ చేస్తే వచ్చే లాభం, బెనిఫిట్ ఏంటని? రిజైన్ చేస్తే వచ్చే లాభం గురించి మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాభం నష్టం గురించి చూసుకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు, పేపర్ లీక్ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? అంత స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు పేపర్ లీక్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ది, ఎడ్యుకేషన్ మినిస్టర్ది ఉంటుంది తప్పకుండా. అండ్ ఆయన ఎందుకు రిజైన్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడ ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు స్ట్రిక్ట్గా ఉండుంటే, కంపల్సరీ ఆయన రెస్పాన్సిబిలిటీ తోటి వర్క్ చేస్తుంటే, కంపల్సరీ అకౌంటబిలిటీ తోటి వర్క్ చేస్తుంటే, ఆయన కింద పనిచేసే వాళ్ళు కూడా మినిస్ట్రీస్ కింద ఉంటారు కదా డెఫినెట్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మనం తప్పకుండా స్ట్రిక్ట్గా ఉండాలి అన్న థాట్ తోటి వాళ్ళు స్ట్రిక్ట్గా పనిచేస్తారు. ఆయన సెంట్రల్లో స్ట్రిక్ట్గా లేడు, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఆయన అకౌంటబుల్గా లేడు కాబట్టి కింద సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అవుతూ వచ్చినాయి, పేపర్ లీక్స్ జరిగినాయి. సో అవి జరగకుండా ఉండడానికి స్టెప్స్ తీసుకోవడమే కదా వీళ్ళు చేయాల్సిన పని, వీళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయినారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తే ఏముంది? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు, సెకండ్ ఎగ్జామ్లో తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జామ్లో పేపర్ లీక్స్ అవ్వడం అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్కి సంబంధించిన మినిస్టర్ మాత్రమే రిజైన్ చేయాలా, లేకపోతే గతంలో విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కూడా జరిగినాయి కదా, వాళ్ళు కూడా చేయాలా? వాటి గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే కాదు, ప్రతి ఒక్క మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద జరుగుతున్న తప్పులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఒక దేశం వాళ్ళ చేతులు ఉన్నది, ఒక దేశం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండట్లేదు. అది ఎవరైనా సరే వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాల్సిందే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ ఇట్ ఈస్ సీఎం ఎట్ ద స్టేట్ లెవెల్, హూ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఉన్నందుకే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినాం, ఎలాంటి అవకతవకలు జరగకుండా అని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ పాస్ చేసినట్టున్నాడు కదా. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ ఎగ్జామ్ పెట్టడం కాదండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ లీక్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సరే, ఇప్పుడు ఏదో కామ్ డౌన్ చేయాలి, స్టూడెంట్స్ని కూల్గా చేయాలి, మళ్ళీ ప్రాపర్గా కండక్ట్ చేస్తామనేసి కవరప్ చేయడానికి పెట్టిండ్రు అది. కానీ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ వాళ్ళు ప్రాపర్గా గవర్నెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ గవర్నెన్స్ కిందట ఎందుకు జరగాలి పేపర్ లీక్స్? వాళ్ళంతా ప్రాపర్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అయితే పేపర్ లీక్స్ ఎందుకు జరగాలి? ఫస్ట్ దోషులను గుర్తించాము, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ టేకింగ్ అ క్యూర్. ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. వాళ్ళు ప్రివెంట్ చేయలేకపోయినరు, అక్కడ ఫెయిల్ అయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్ అయ్యిండ్రు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అక్కడ. పేపర్ లీక్స్ చాలా రోజులుగా యువత, విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు రిజైన్ చేయట్లేదు? ఎందుకంటే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని చేయట్లేదా? ఏంటి కారణం? ఏంటి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఆయన రిజైన్ చేయకపోవడానికి. కాకపోతే ఫస్ట్ థింగ్ మాకు అనిపించేది మాత్రం అది ప్యూర్ నెగ్లిజెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ. Pure negligence and irresponsibility. If they are responsible, if they are not being negligence, they would have taken some action.
ఏదో ఒక యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఇప్పటికీ ఇన్ని రోజుల నుండి ఆల్మోస్ట్ 25 days అవుతుంది సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇట్స్ మోర్ దాన్ 25 days ఐ గెస్. వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. వాళ్ళు అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడమే గాక పోలీస్ తోటి బ్రూటాలిటీ అండ్ అట్రాసిటీస్ కమిట్ చేపిస్తున్నారు వాళ్ళ పైన. సో ఎక్కడ మేము ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి. లెజిస్లేటివ్ ఇస్ ఫెయిల్డ్ హియర్, ఎగ్జిక్యూటివ్ ఇస్ ఫెయిల్డ్ హియర్ బికాస్ దే హ్యావ్ షోన్ దర్ బ్రూటాలిటీ ఆన్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్. సో at last we had judiciary, we turned to judiciary. Honorable CJI garu em chepparu, we don't have time to watch all these videos, we don't have time to know about all this అని చెప్పారు. మరి మీపై ఏంటి అలిగేషన్స్ వస్తా ఉన్నాయి? దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర, దేశ ద్రోహులు వీళ్ళంతా, విదేశాల నుంచి ఎవరో చెప్తే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే కొన్ని అలిగేషన్స్ వస్తా ఉన్నాయి. సరే, యాంటీ నేషనల్స్ అనేసి అలిగేషన్స్ వస్తున్నాయి కదా. సో యాంటీ నేషనల్స్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా యాంటీ నేషనలిజం చూపించడానికి ఎవరికైనా ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి ఏమన్నా మోటివేట్ చేస్తున్నామా, లేకపోతే ఎవరిపైన అట్రాసిటీస్ కమిట్ చేస్తున్నామా, లేకపోతే ఎక్కడైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ బ్రేక్ అవుతున్నాయా, గవర్నమెంట్ పీపుల్కి హార్మ్ చేస్తున్నామా, లేకపోతే ఏదైనా కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టాప్ చేస్తున్నామా, ఆఫీసెస్ని బంద్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం ఇక్కడ? పార్లమెంటును ముట్టడించడమే తీవ్రమైన చర్య అని చెప్తా, తీవ్రవాద చర్య. పార్లమెంటుని ముట్టడించడమే తీవ్రవాద చర్య అనేసి అంటే మరి ఇంకా స్టూడెంట్స్ పైన జరిగేది ఏంది మరి? దాన్ని ఏమనాలి మరి? ఇప్పుడు మా బతుకులతోటి మా చదువులతోటి ఆటలు ఆడుతున్నారు. లిటరల్లీ చదువులతో ఆటలు ఆడుకుంటా, పేపర్ లీక్స్ చేసుకుంటా. ఇప్పుడు జరిగిన నీట్ పేపర్ లీక్ కాదు, ఇంతకు ముందు కూడా చాలా పేపర్ లీక్స్ జరుగుతూ వచ్చినాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మేము కొన్ని సంవత్సరాల నుండి తిండి తిప్పలు మాని, ఫ్యామిలీస్ని వదిలేసి, చుట్టాలను వదిలేసి, ఫ్రెండ్స్ని వదిలేసి, అన్నీ వదిలేసి చదువుతూ వస్తున్నాం, కష్టపడుతూ వస్తున్నాము. ఇన్ని సంవత్సరాల కష్టాన్ని వాళ్ళు పేపర్ లీక్ తోటి వృధా చేసేస్తున్నారు. మరి దాన్ని ఏమనాలి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మా పైనే ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు మరి మేము వాళ్ళని ఏమనాలి? మేము కూడా యాంటీ నేషనల్సే అంటాం మరి వాళ్ళని కూడా. ఫైనల్ గా మీ ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపేస్తారు? Finally protest ఎప్పుడు ఆపేస్తామంటే the central government should take responsibility for it, have to be accountable for it. Thank you so much.